కర్మ రిటర్న్స్, కర్మ రిటర్న్స్ భార్గవి. మనం చేసిన పాపం ఊరికే పోదు కదా. పాపం నువ్వు రాముని చీట్ చేయాలని చూసావు, అయితే నీకే తెలియకుండా నిన్నే చీట్ చేసేశారు. విశ్వ, ఎవరి పని చేసింది? నువ్వే కదా, నువ్వే కదా చెక్ని చింపేసింది. భార్గవి, కూల్, కామ్ డౌన్, కామ్ డౌన్. చూడు, నిజంగా ఈ చెక్కుల్ని నేను చింపలేదు. నాకు నీలాగా అత్యాశ లేదు భార్గవి. కావాలంటే రామ్ దగ్గరికి వెళ్ళి ఇంకొక సిగ్నేచర్ పెట్టించుకో. ఎందుకు ఇలా అరుస్తున్నావు? విశ్వ, నోరు మొయ్. మర్యాదగా చెప్పు, నాకు కోపం తెప్పించడానికి నువ్వే ఈ పని చేసుంటావు. నువ్వే కదా చింపేసింది. భార్గవి, నేను చెయ్యలేదు, ఖచ్చితంగా నేను చింపలేదు. చూడు, ఈ కబోర్డ్ నీదే కదా, ఈ చెక్కులు పెట్టింది నువ్వే. మరి వీటిని ఎవరు చంపారో నాకెలా తెలుస్తుంది భార్గవి? విశ్వ, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. నాతో ఆట ఆడుకోకు. డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ. భార్గవి, ఊరుకో. ఇంకా నేను చేయలేదని చెప్తున్నాను కదా. కాదు, నువ్వు చెప్పే పనులని చేయడమే కాకుండా మళ్ళీ నీతో మాట్లాడాలా నేను? గీత, శ్వేత, ఎవరు పొద్దున రూమ్ క్లీన్ చేసింది? ఎవరు చెక్ పెడితే చింపి పెట్టి వెళ్లారు? ఎవరు చేశారో చెప్పి వెళ్ళండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇడియట్స్, అడుగుతుంటే మొహాలు చూసుకుంటూ నిలబడ్డారే. ఎవరు చింపారు? ఎవరు? నేనే మేడం, రూమ్ క్లీన్ చేసింది. అక్కడ ఏ చెక్కు కనిపించలేదు. తెలీదు అంటే వేరే ఎవరికి తెలుసుంటుంది? హలో మేడం, ఎందుకని అలా అరుస్తున్నారు మేడం? మీరు వెళ్ళండి అమ్మా, పని చూసుకోండి. తన బదులు నేను క్షమాపణ చెప్తున్నాను, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, వాళ్ళు అలాగే తిడతారు, వెళ్ళండి. అనయ్య, మీ ఇంటి ఆవిడ ఎందుకని అరుస్తుంది? నువ్వు కొంచెం ఉష్ పుష్ అని ఏదో ఒకటి అనాలి కదా. నీకు ఒకటి తెలుసా, కొందరుంటారే, వాళ్ళ చేతి కింద ఉన్న వాళ్ళని దొంగలని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం మంచి వాళ్ళు అనుకుంటూనే దొంగిలిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నా బ్రదర్వే కదా, ఇద్దరికీ సమాన హక్కు. నీకెంత వాటా ఉందో అలాగే నాకు కూడా అంతే వాటా ఉంది కదా. అలాంటప్పుడు సరి సమానంగా ఇద్దరికి వాటా ఉండాలి కదా. తమ్ముడు, నీకు వాటా కావాలరా? అయ్యయ్యో, అది నోరు తెరిచి అడగొచ్చు కదరా. తీసుకో, ఎంజాయ్ చేయి. డబ్బంతా మన నాన్నదే. నాకు నాన్నే, నీకు నాన్నే. తీసుకో, ఎంజాయ్. ఇది అప్ప డీల్ అంటే. చూడు, 50-50. ఇది నీ 50, ఇది నా 50. ఈ 50 కూడా వరల్డ్ కప్ లా అయిపోయింది కదరా. చివరి దాకా ఆశ పుట్టించి చేతికే రాలేదు. సాధనా పిన్ని ఎందుకు ఫోన్ చేస్తున్నారు? ఒక్క నిమిషం. ఆ సాధనా పిన్ని చెప్పండి. సారీ రామ్, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాను. పిన్ని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి రామ్. సరే సరే, మీరు ఏడవకండి పిన్ని, ప్లీజ్. నువ్విచ్చిన చెక్స్ ని మీ సత్యబాబాయ్ చింపేశారు. చెక్కే కదా, మీరెందుకు దానికి ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరేం భయపడకండి, నేను వస్తున్నాను. ప్లీజ్ కామ్ డౌన్.
బాబాయ్ బాగా తాగేశారనుకుంటాను. మీరు తన్ని పడుకోబెట్టండి. నేను ఇప్పుడే వర్క్ మీద కొంచెం బయటకు వచ్చాను. నేను వచ్చాక మాట్లాడతాను పిన్ని, ప్లీజ్. అరే, విశ్వ బాబాయ్కి ఇచ్చిన చెక్ని సత్య బాబాయ్ ఎందుకు చింపేసినట్టు? సూరి చేసింది కరెక్ట్గానే ఉంది. తాత ఏం చేశారు? కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే ఎండ కళ్ళకి తగలదు కదా. సూరి కూలింగ్ గ్లాస్ లాంటోడు. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది దాని సెగ నీకు ఇప్పుడు తగులుతుంది. ఇప్పుడైనా తెలిసిందా నీకు నీకొక పెళ్లి చేయాలని సూరి ఎందుకు అంత పట్టుపట్టాడో అని? అరే, ఇప్పుడు ఇంటికే కదా వెళ్తున్నాం. దాని గురించి ఆలోచించి తలపాటు చేసుకోకు. నువ్వు చెప్పినట్టే సత్యబాబాయ్ కొంచెం ఎక్కువ తాగి ఇలా చేశాడో ఏమో. అరే, అయినా సత్యబాబాయ్ ఇలా బిహేవ్ చేయడు కదరా. ఏదో తేడా కొడుతుందిరా. సార్, సీత మేడం వస్తున్నారు. ఒక 5 నిమిషాలు. ఏయ్, నేను చూసి రమ్మని చెప్పానా? ఎందుకలా అరుస్తున్నావు? లాయర్తో మాట్లాడేటప్పుడు అరవకూడదు, అర్థమైందా? గుడ్ బాయ్, వెళ్ళు. బాయ్. అరే, హాయ్ సీతాజీ. అరే, ఎందుకని స్ట్రెస్లో ఉన్నారు? స్ట్రెస్లో వర్క్ చేసి బయటకు వచ్చినప్పుడు మన వాళ్ళు కనిపించినా నమ్మలేం కదా. సార్, నేనే మీ ఆఫీస్కి వస్తున్నాను, మీరెందుకు ఇక్కడికి? అవునా, వాట్ ఏ కోఇన్సిడెన్స్. నేను చూడండి, నేను మీ లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను, మీరేమో నా ఆఫీస్కి వస్తారని అంటున్నారు. పేదోడి ఇంటికి భాగ్యలక్ష్మి వచ్చినట్టు అవుతుంది. రండి, తీసుకెళ్తాను. కమ్. సార్, మీరు వెళ్ళండి, నేను ఆటోలో వస్తాను. ఏంటి సీతాజీ, ఆటో ఫాస్టా కార్ ఫాస్టా అని టెస్ట్ చేస్తున్నారా? అలా ఏం కాదు సార్. మరి ఇంకేంటి సీతాజీ, వర్క్కి జాయిన్ అవుతానని చెప్పారు, ఇప్పుడేమో ఆటోలో వెళ్తానని అంటున్నారేంటి? నేనున్నాను కదా. నేనైతే ఇలాంటి క్లయింట్స్ని ఎప్పుడూ చూడలేదబ్బా. సార్, అలా కాదు, మీకు వేరే పనులుంటాయి కదా, నేను ఎలాగో ఆటోలో వస్తాను సార్. సీత, నీకు లేట్ అవుతోందా? నేను పార్కింగ్ లాట్లో వెయిట్ చేయనా? లేదు, నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పనుంది, అది అయిన తర్వాత వస్తాను నేను. సీతాజీ, తను నీ ఫ్రెండా? ఓ, నేను తను ఫ్రెండ్స్ కాదు, నేనే తన ఫ్రెండు. ఎందుకే మీరెవరో చెప్పనేలేదు? తను నాకు హెల్ప్ చేస్తున్న లాయర్ రుద్రప్రతాప్ అని. సార్, తిను నా ఫ్రెండ్ ప్రియా. వీరేనా ఆ లాయరు? యాక్చువల్లీ తెలుసా, నేను లాయర్ని మీట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. తెల్లారితే చాలు లాయర్స్ని చూడడమే అవుతుంది. వాట్? జోక్ సార్. పొద్దుట్ నుంచి సీరియస్గా కూర్చొని వర్క్ చేస్తే బోర్ అయిపోతుంది కదా, అందుకే అప్పుడప్పుడు జోక్స్ వేస్తుంటాను. సీత, నువ్వు నీ పని పూర్తి చేసుకుని జాగ్రత్తగా ఇంటికి చేరు. టేక్ కేర్. బాయ్. బాయ్ సార్. సీతాజీ, మీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? గుడ్. సార్, అంటే
మీరేమో ఆలోచించి ఆలోచించి ఒకటే మాట మాట్లాడతారు. తను ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతుంది. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉందా అని ఆశ్చర్యంగా ఉంది. సీతాజీ, కింద నా కార్ వెయిట్ చేస్తుంది. మీరు ఒకవేళ ఆటో వాడిని ఎంతసేపు వెయిట్ చేయించుంటే ఎక్స్ట్రా డబ్బులు అడిగేవాడు. రండి, నేనే తీసుకెళ్తాను. లేదు సార్, వద్దు, పర్వాలేదు. చూడండి, మీరిప్పుడున్న పరిస్థితిలో మీరు ఒక్కొక్క రూపాయిని కూడబెడితేనే మీకు కుదురుతుంది. ఆలోచించకండి, రండి. మొహమాట పడకండి, రండి. కమ్. సార్, బాక్స్. ఓ, సిరి, మీ అమ్మ వచ్చే టైం అయింది. హోంవర్క్ మొత్తం రాసేసావా? అయిపోయింది అమ్మమ్మ, కానీ సీతమ్మ అప్పుడే రాదు. ఎందుకమ్మా? లేట్ అవుతుందంట. కొంచెం అడ్జస్ట్ చేసుకోమని సీతమ్మ చెప్పింది. అవునా? ఎందుకంట? పని ఎక్కువగా ఉందంట మమ్మ. నీతో చెప్పిందా? అవును తాతయ్య. సరే, కాళ్ళు చేతులు కడుక్కునిరా, దీపం పెడతాను. సిరి, మీ అమ్మకి మంచి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకోమ్మా. కోరుకున్నానమ్మమ్మ. ఏమని? సీతమ్మ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని. మీ అమ్మ ఇంత పని చేస్తుంది కదా, నీకు పాపం అనిపించదా? అనిపిస్తుందమ్మమ్మ. మీ అమ్మతో పాటు నాన్న ఉండుంటే ఇంత కష్టం అయ్యేది కాదు. మీ నాన్న ఉండుంటే ఆఫీస్ పని, ఎక్స్ట్రా పని అన్నీ అతనే చేసేవాడు. అప్పుడు మీ అమ్మ నీకు కథలు చెప్తూ, భజనలు చేయిస్తూ, నిన్నాడిస్తూ సుఖంగా ఇంట్లోనే ఉండేది కదా. కానీ నాన్న లేరు కదా అమ్మమ్మ. నాన్న ఎప్పుడొస్తారు? నువ్వు అనుకుంటే వచ్చేస్తారు. నేననుకుంటేనా? అవును తల్లి, నాన్నొస్తే నీ నుండి దూరం అయితే నువ్వు ఒక్కదానివే ఉండాల్సొస్తుందని తన భయం. అందుకే సీతమ్మ ఒంటరిగా ఉంటుంది. నాన్న వస్తే సీతమ్మ నుండి నేనెందుకు దూరం అవుతాను? అది నువ్వే మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పాలమ్మా. నిజం చెప్పు బంగారం, ఒక ఇంట్లో అమ్మ, నాన్న, నువ్వు అందరూ ఉండడం నీకు సంతోషమే కదా? సంతోషం, చాలా సంతోషం. వెరీ గుడ్ బంగారం. నువ్విలా చెప్తే మీ అమ్మకు కూడా ధైర్యం వస్తుంది. నా వల్లే సీతమ్మ కష్టపడుతుందా అమ్మమ్మ? అలా కాదు తల్లి, సీతమ్మకి నువ్వంటే ప్రాణం. అందుకే తను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నువ్వే తనకి ధైర్యం చెప్పాలి. నాన్నొస్తే నువ్వు తన నుండి దూరం అవ్వను అని చెప్పాలి. సరేనా? కొన్ని విషయాలు చెప్పడం కష్టమే, కానీ చెప్తేనే బావుంటుంది. నువ్వు సీతమ్మకి చెప్పు. నేను నాన్న గురించి మాట్లాడితే సీతమ్మ బాధపడుతుంది. ఇప్పుడు తను బాధపడదు తల్లి, అర్థం చేసుకుంటుంది. కానీ అమ్మమ్మ, నాన్న ఎక్కడున్నారు? నేను నాన్నని చూడనే లేదు. నీ దగ్గర నాన్న ఫోటో ఉందా? లేదు తల్లి. నువ్వు మీ అమ్మకి చెప్తే తను మీ నాన్నని పిలిపిస్తుంది. ఎవరు నీ ముందుకొస్తారో తానే మీ నాన్న. నాన్న వస్తే సీతమ్మ ప్రశాంతంగా ఉంటుందా? ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటుంది. మీ అమ్మతో పాటు మీ నాన్న కూడా ఉండుంటే ఇంత కష్టం అయ్యుండేది కాదు. సీతమ్మకి నువ్వంటే ప్రాణం.
కానీ నువ్వే తనకి ధైర్యం చెప్పాలి. అలాగైతే నాన్న రావాలి. అరే సీతే కదా? ఏయ్, మళ్ళీ లాయర్తోనే వెళ్తుందిరా. మళ్ళీయా? ఆ రోజేమో వాళ్ళ అన్న కూడా ఉన్నాడు. ఈరోజు ఆవిడొక్కరే లాయర్తో వెళ్తున్నారు. ఏమైనా బ్యాంక్ పని అయి ఉండొచ్చు. నువ్వే ఫోన్ చేసి అడుగు. ఏమని అడగాలి? సీత గారు, మిమ్మల్ని నేను చూశాను, ఎక్కడికి వెళ్తున్నారు అని అడగరా? దట్ విల్ సౌండ్ సో స్టూపిడ్ బ్రో. ఫోన్ చేయరా మూసుకొని. సీతాజీ కంఫర్టబుల్గా ఉన్నారు కదా? ఏసీ వస్తుందా? ప్రశాంతంగా కూర్చోండి. ఓకే సార్, ఐఎమ్ ఓకే. సీతాజీ మ్యూజిక్ ప్లే చేయనా? ఏ పాట వింటారు? వెయిట్, లెట్ మీ గెస్. ఓల్డ్ రొమాంటిక్ సాంగ్స్, కరెక్ట్? మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో. సార్, నాకు పాటలు వినే అలవాటు లేదు. మ్యూజిక్ వినాలి సీతాజీ. మన లోపల ఉన్న ఎమోషన్స్ కి అదే కదా మిర్రర్. మంచు కురిసే వేళలో చెయ్యు. ఎవరు సీతాజీ? అమ్మా నాన్న ఏమైనా కాల్ చేస్తున్నారా? లేదు సార్, కొలీగ్. మాట్లాడండి. హలో రామ్. హాయ్ సీత, ఆఫీస్లో ఉన్నారా? లేదు, నేను అప్పుడే వచ్చేసాను. మీతో కొంచెం మాట్లాడాల్సింది ఉంది. ఇప్పుడు కలవడం కుదురుతుందా? రామ్, నేనిప్పుడు బయటున్నాను, కష్టం అవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కాల్ చేయనా? ఇంటికే కదా, కావాలంటే నేను ఇంటికే వస్తానండి. లేదు, నేను బయటున్నాను, పనుంది. నేను ఇంటికి వెళ్ళిన వెంటనే మీకు కాల్ చేస్తాను. ఏంట్రా? కట్ చేసేసింది. ఏంటి సీతాజీ, ఆఫీస్ అయిపోయి కూడా మీ గురించి అడుగుతున్నారంటే గుడ్, నైస్. కానీ సీతాజీ, ఒక విషయం, అందరూ మంచివాళ్ళు అయి ఉండరు. కొందరు అబ్బాయిలు మంచి వాళ్ళు ఉండరు. జాగ్రత్త, ఓకే? లేదు సార్, తను చాలా మంచోడు. అలా అని కాదు, జస్ట్ చెప్తున్నానంతే. మీరు జాగ్రత్తగానే ఉంటారులేండి. నాకు చాలా హెల్ప్ చేస్తారు. సిరి కూడా తనంటే ప్రాణం. ఎవ్వరికీ అంత క్లోజ్ అవ్వలేదు సార్. రోజుకొక్కసారైనా కాల్ చేస్తుంది. నాకంటే తనతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుంది. ఏదో మాట్లాడాలని అంటున్నారు. ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. ఓకే. అరే పద, కారెక్కు. తనేదో అర్జెంట్ పని మీద వెళ్తుంది అనిపిస్తుంది. అది నోరు తెరిచి చెప్పచ్చు కదరా. కళ్ళ ముందే వెళ్తున్నా ఇంకేదో రీజన్ చెప్తున్నారు. ఆ లాయర్తో కేసు విషయం మీద వెళ్తున్నాను అని చెప్పాల్సింది కదా, ఎందుకు దాచుతుంది? తను కేసు పని మీద వెళ్ళడం లేదనిపిస్తుందిరా.
వేరే విషయం ఏముంటుందిరా ఆ లాయర్తో? ఓ, ఇక నుండి సీత గారితో మాట్లాడే అవసరం ఉండదు అనిపిస్తుంది. అంతా సెటిల్ అయిపోయి ఉంటుంది. పద.